మునక్కాయ సాంబార్ చేయాలంటే ఇలా చేయాలి. ప్రెషర్ కుక్కర్‌లో కందిపప్పు తీసుకునేసి నీళ్లు పోసేసి 1కి 4 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత అదే ప్రెషర్ కుక్కర్‌లో నీళ్లు పోసేసి ఆ తర్వాత కొద్దిగా నూనె వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన దీన్ని పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గుజ్జులాగా ఎనుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, మునక్కాయలు ఇవన్నీ వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా కాస్త కలిపి మూత పెట్టి ఇలా బాగా ఉడికించి కొత్తిమీర జల్లుకునేసి ఇలా బాగా మరిగించుకునేసి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు అలా పక్క నుంచి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు వేసి కొద్దిగా వేయించి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ ఇలా కలిపిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు నీళ్లు పోసుకుని పసుపు, సాల్ట్, సాంబార్ మసాలా వేసి ఈ టైప్లో కలిపిన తర్వాత ఉడకబెట్టిన ఈ మునక్కాయ సాంబార్ వేసి రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మరిగించుకునేసి తింటే సూపర్.